వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో సామర్లకోటకు చెందిన వైసీపీ నాయకురాలు సంధ్యారాణి 20 మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. సంధ్యారాణిని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ అరాచక పాలన చూసి విసిగిపోయిన సంధ్యారాణి టీడీపీలో చేరినట్టుగా తెలిపారు. రాగల రోజుల్లో కూటమి అధికారంలోకి రాబోతుందని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. కూటమి ఏర్పడింది, దేశంలో కూటమి ఏర్పడింది. మరి అక్కడ మోడీ గారి ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి కూటమిగా రాష్ట్రంలో ఏర్పడి 3 పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో మరి పోటీ చేసిన కాడి నుంచి కూడా ఒక వాతావరణం, మంచి వాతావరణం వచ్చింది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే మోడీ గారు కావాలి, అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలంటే మన పవన్ కళ్యాణ్ సలహాలు కావాలి. చేత ముగ్గురు కలిసి పోటీ చేసి సీట్లు సర్దుబాటు చేసుకుని రంగంలోకి వచ్చాం. వేళ వచ్చిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున మరి అందరూ కూడా కూటమి చేయాలని చెప్పి నిర్ణయంతో ముందుకు వచ్చారు. అందుకే జాయినింగ్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జాయిన్ చేస్తాం. మన నియోజకవర్గంలో కూడా మరి పెద్ద ఎత్తున మరి జాయినింగ్ జరుగుతున్నాయి. జరగటమే కాదు, ఇవాళ ప్రపంచం కింద ఉంది. చేత వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పార్టీ కమిట్మెంట్ తోటి పనిచేసి రేపు కూటమి విజయం సాధించే విధంగా ముందుకు వెళ్ళాలని తెలుగుదేశం కానీ అభ్యర్థిగా నేను కానీ, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా మరి గ్లాస్ గుర్తు కానీ 2 నాటికి ఓట్లేసి గెలిపించవలసిందిగా మనందరూ కోరుతూ మరి మనం వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని మంచి అభివృద్ధి తీసుకురావడానికి అన్ని విధాలు కృషి చేస్తామని చెప్పి రేపు బాబు గారు కానీ నేను కానీ ఇక్కడ ఒక అండర్స్టాండింగ్ తోటి వెళ్ళి మరి సమస్యల మీద పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ నేను చాలా తెలుసుకుంటాను.